నవరసంబులుకు నాట్యమయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్యమయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యంబాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యంబాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్యరీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్యరీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం. ఓం నమో శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం మొదలై నిన్నటికి 975 రోజులైందండి. ఈ రోజు 976వ రోజు. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాశ్రమం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురుదేవులు రాజాచల రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నానండి. సర్వము గురుమయము, సర్వము గురుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము. సకల విద్యల నిలయము దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురు కృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనుల రమణ పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల ఎద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞంలో 976వ రోజు, అంటే 2023 నవంబర్ 4 శనివారం రోజున తత్ అనేటువంటి అచల పరిపూర్ణ పరమ పదమును గురించి తెలుసుకునేదానికి ముందుగా అందులో నేనే పరిపూర్ణమని గుర్తిరుగుతున్నటువంటి డూప్లికేట్ బ్రహ్మానికి ఒరిజినల్ బ్రహ్మానికి తేడా తెలుసుకునే ఉద్దేశంతో కృష్ణ ప్రభువుల సూచన అయినటువంటి 86వ కందపద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి.
శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? బ్రహ్మందు లేక కలిగిన బ్రహ్మను నేననడి మాయ ప్రబల జగంబై, బ్రహ్మను గనితానే గుటే బ్రహ్మననే మాయకు పని బ్రహ్మందు జుమే. ఇప్పుడు ఈ బ్రహ్మ అనే పదం ఎన్నిసార్లు వచ్చిందో ఒకసారి ఎంచి చూడండి. అందులో ఒకసారి నాగేశ్వర ప్రసాద్ గారు. అయ్యా వినిపిస్తుంది కదండి? 5 సార్లు వచ్చిందండి గురుగారు. 5 సార్లు వచ్చింది. అందులో ఏది పరిపూర్ణమో, ఏది ఎరుకగా మనం తెలుసుకోవాలనేది ఒకసారి మీకు ఆన్సర్ వస్తుంది చూడండి. 5 సార్లు వచ్చి చూడండి. ఒకసారి చదవండి, మీరు చదవండి పద్యాన్ని. బ్రహ్మందు లేక కలిగిన బ్రహ్మనునే ననిటి మాయ ప్రబల జగంబై, బ్రహ్మను గని తానే గుట బ్రహ్మనే మాయకు పని బ్రహ్మందు జుమి. 5 సార్లు వచ్చింది కదా. ఈ పదవి విభజన చేసి చూస్తే ఈ రోజు మనం తెలుసుకోబోయేది కూడా అచల పరిపూర్ణ పరబ్రహ్మం గురించేనండి. కృష్ణ పరమాత్మ చెప్పబోయేటువంటి అచల పరిపూర్ణ పరబ్రహ్మాన్ని తెలియజేయడానికి ముందే కృష్ణ ప్రభువులు వచ్చి మన భ్రాంతిని తొలగిస్తుంటే మనకు అంతకంటే కావాల్సింది ఏమని చెప్పండి. ఇది దైవ నిర్ణయమో, మీరు అన్నట్టు భగవంతుడి నిర్ణయమో, సద్గురు నిర్ణయమో నాకు తెలియదండి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు మీరు చెప్తారు, అందుకే గురు శిష్య న్యాయం అని చెప్పినారు. 5 పదాలు ఒకటే బ్రహ్మమనే ఉంటాయి. ఎక్కడ ఏది అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటాం చూడండి. బ్రహ్మందు లేకనే కలిగిన అంటే ఉన్న నిజమైనటువంటి అనాది నిర్వికల్ప పరిపూర్ణ పరబ్రహ్మమందు లేకనే జరుగుతున్న జ్ఞాన యజ్ఞం అని మాట్లాడుతుంటాను ప్రతిరోజు నేను. అట్లా బ్రహ్మందు లేకనే కలిగింది అంటున్నారు కాబట్టి మొట్టమొదట చెప్పినటువంటి బ్రహ్మము ఏ బ్రహ్మము అయి ఉండాలి? మాయా సబలిత బ్రహ్మ. ఎట్లా? దాంట్లో మాయా సబలిత బ్రహ్మంలో కలిగిన బ్రహ్మం అనేది మాయ. అవునండి, కలిగిన అంటే కలిగినట్లుండదు. ఇది ఎందులో కలిగినట్లుండదు? అది కావాలి. మెన్షన్ చేయలేదు కదా గురువు గారు. అదేనండి, ఈ ఎరుక ఎందులో తోచింది? బ్రహ్మమందు, మాయా సబలిత బ్రహ్మమందు తోచింది. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా ఇంపార్టెంట్. మాయా సబలిత బ్రహ్మమందే తోచింది. సరే, మీకు ఇంకా మంచి ఎగ్జాంపుల్ తీసుకొని వస్తానండి. తలలో పేను ఉందండి. తలలో పేను ఉండండి. పేను తల తయారైన తర్వాత తయారైందా, తలకు ముందే పేను తయారైందా? పేను తల తయారైనాక తయారైంది. తల తయారైన తర్వాత తలలో వెంట్రుకలు వచ్చిన తర్వాత వెంట్రుకలకి తలకి మధ్యలో ఉండేటువంటి వెంట్రుకల మధ్యలో ఉండే ఆ మురికి వల్ల పేను తయారైందండి. కానీ పేను తయారైంది తలలోనే. తల తయారైంది చూడండి పేనుకు ముందు. అవును గురుగారు. పేనుకు ముందు తల ఉండేటువంటి మనిషి భూమి, భూమికి ముందు నీళ్లు, నీళ్లకు ముందు అగ్ని, అగ్నికి ముందు వాయువు, వాయువుకు ముందు లేదు, వాయువుకు ముందు లేదు కదా. లేదు అనే దాంట్లోనే కదా ఇవన్నీ తయారైనట్టు తెలియబడతా ఉండేది.
ఈ లేదు అనే దాని పేరు ఆకాశం. ఉమ్, ఆకాశం అనేది గుర్తెరగబడాలి అంటే నా శరీరం కావాలా. ఉమ్, నా శరీరం లేకుండా ఆకాశానికి ఉనికి లేదు. ఉమ్, ఆకాశం గాని నా శరీరం గాని ఒకటే. ఉమ్, కాబట్టి మాట్లాడేటువంటి మాటలన్నీ శూన్యమే. ఆ, కానీ శూన్యానికి ముందే ఏదైతే ఉందో ఉమ్, అది ఇక్కడ మొదట చెప్పినటువంటి బ్రహ్మం. అది ఉమ్, శూన్యానికి ముందు ఏదైతే ఉందో, ఉమ్, శూన్యానికి ముందు ఉంది అన్నప్పుడు శూన్యం అనేది అందులో లేదని అర్థం కదా. ఉమ్, ఆ, అవును. శూన్యానికి శూన్యానికి ముందు ఉన్నది అంటే శూన్యానికి ముందు శూన్యం లేదు. శూన్యానికి ముందు శూన్యం లేదు, కానీ శూన్యానికి ముందు ఉండేది ఎప్పుడు ఉంది. ఉమ్, పేనుకు ముందు తలకాయ ఉందని చెప్పి పేనుకు తెలియదు. ఉమ్, బాగా గమనించండి. పేనుకంటే అతీతులు కాబట్టి మానవుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు పూజారి వెంకటేశం. ఉమ్, అప్పటికప్పుడు ఒక ఉదాహరణ తెచ్చి, ఉమ్, అయ్యా పేను తయారైన తర్వాత ఉండే జ్ఞానమే పేనుకుంటది. ఉమ్, పేను కుక్కేసినాం అనుకోండి, ఉమ్, పేనుకు సంబంధించిన జ్ఞానం పేనులోనే పోతుంది. ఉమ్, అంతేగాని పేనుకు ముందు 84 లక్షల జీవరాశులలో మానవులు అనేది కొంతమంది ఉంటారు. వారి తలకాయలో వెంట్రుకలు ఉంటాయి. అందులో ఉండే మురికి నుంచి నేను ఉద్భవించాను. ఈ జ్ఞానం అంతా పేనుకుంటదే. ఉండదండి. అదే విధంగా పరిపూర్ణాన్ని గురించిన జ్ఞానం మనకు ఉండదు. ఉమ్, అంటే పేనుకి మిగతా జీవరాశులు, అంటే మానవుడికి మిగతా జీవరాశులకి తేడా ఉంది. ఓకే. ఉమ్, కానీ బాగా గమనించండి, పేనుకి ఎట్లాగైతే వెంట్రుకలకి, మానవుడికి, అనాటమీకి, మన శరీర ధర్మశాస్త్రానికి సంబంధించిన పరిజ్ఞానం లేదో, ఉమ్, అదేవిధంగా మానవుడికి కూడా, సాధారణ నాలాంటి మానవుడికి కూడా పరిపూర్ణానికి సంబంధించిన జ్ఞానం బొత్తిగా ఉండదు ఉండదు ఉండదు. ఉమ్, అటువంటి అనాది నిర్వికల్ప పరిపూర్ణ పరబ్రహ్మంలో ఉమ్, మీరు చెప్పినటువంటి బ్రహ్మ చూడండి, ఉమ్, వాస్తవం మేము చెప్పేది శరీరం వచ్చినాక పేను అంటే నేను వచ్చిన తర్వాతనే గ్రంథాలు. ఉమ్, ఆ విధంగా ఉన్న అచల పరిపూర్ణ పరబ్రహ్మమందు లేక కలిగిన బ్రహ్మకు, ఉమ్, ఇప్పుడు మీరు చెప్పినటువంటి మాయాశబలిత బ్రహ్మం అనేది, ఆ, మాయాశబలిత బ్రహ్మం నుంచే ఉత్పత్తి. అన్ని కూడా ఉత్పత్తి, ఏది ఉత్పత్తి కాలేదండి పరిపూర్ణంలో. ఉమ్, మాయాశబలిత బ్రహ్మంలో ఉమ్, ఉత్పత్తి అయినట్టు తెలుస్తా ఉండేది మాయాశబలిత బ్రహ్మానికే. ఓకే గురుగారు. ఆ, ఇది కావాలి మనకు. కాబట్టి ఉమ్, బ్రహ్మందు లేక కలిగిన, ఉన్న పరిపూర్ణంలో లేకనే తోచిన. ఉమ్, ఇప్పుడు చూడండి, బ్రహ్మందు అంటే అక్కడ ఏం బ్రహ్మం? బ్రహ్మాందంటే ఉమ్, మీరు చెప్పాల్సిందే మళ్ళీ. అదేనండి. పరబ్రహ్మ, పరిపూర్ణ పరబ్రహ్మ అనుకోవాలి. ఖచ్చితంగా అనుకోవాలి. వెరీ గుడ్. అంతే, వాస్తవం అనుకోవాల్సిందే తప్ప అది ఎప్పటికీ మనం కాము. ఆ, వాస్తవం మీరు చెప్పేది. బ్రహ్మందు లేక కలిగిన అంటే వెరీ గుడ్, మంచి సమాధానం. ఇప్పుడు మీరు పరిపూర్ణ పరబ్రహ్మము అనుకోవాలి. ఉమ్, సంతోషం. బాగా గమనించండి, అనుకోవాల్సిందే తప్ప అది రావూరి నాగేశ్వర ప్రసాద్ అదే ఏది లేదు, అట్లేం లేదు. ఉమ్, ఇప్పుడు అనుకుందాం, ఉమ్, బ్రహ్మందు లేక కలిగిన అంటున్నారు కాబట్టి అచల పరిపూర్ణ పరబ్రహ్మంలో లేకనే తోచినటువంటిది ఈ యొక్క మాయాశబలిత బ్రహ్మము అంటున్నారు కాబట్టి ఉమ్, ముందు దాన్ని పరిపూర్ణ పరబ్రహ్మం అనుకుందాం. ఉమ్, ఇదేనండి ఎరుకు లేక భావించడం అంటే. ఆ, ఫస్ట్ అనుకుందాం, కరెక్టేనండి, వాస్తవం. ఉమ్, అదే ముందు మనకు బట్ట బయలిట్టిదని భావింపదగును గురువాక్యం అండి. ఉమ్, మీరన్నట్టు ఇప్పుడు మీరన్నట్టు అనుకుందాం. ఉమ్, ఏమని అనుకుందామంటే, ఉమ్, అచల పరిపూర్ణ పరబ్రహ్మములో లేకనే తోచిన మాయాశబలిత బ్రహ్మ అంటున్నాడు కాబట్టి ఆ, దాన్ని పరిపూర్ణ పరబ్రహ్మ అనుకుందాం. ఇప్పుడు అనుకుందాము, మళ్ళీ భగవద్గీతలో వచ్చినాక మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు క్లియర్ గా. ఉమ్, అనుకుంటే కలిగిన బ్రహ్మకు, తోచిన బ్రహ్మకు, ఉమ్, తోచింది ఎవరికంటే నాకు నేనే తోచి ఉన్నాను, నా నుండి వచ్చిన నటనలన్నీ చూచుచున్నాను. ఈ బ్రహ్మ తనకు తానుగా తోచిందా, తాను దీన్ని పుట్టించిందా? బ్రహ్మ తనకు తానే తోచింది. అదే విధంగా గమనించండి, తల్లో పేను తనకు తానే ఉద్భవించిందా,
మీరేమన్నా ప్రయత్నం చేత నా తలలో పేన్లు కావాలని చల్లుకున్నారు ఎత్తుకొని వచ్చామన్నా? పేను తనకు తానే ఉద్దపించింది కానీ దానికి అనుమానం ఆ తల ఎంటుకలు వస్తాయని దాని ముందే ఏమన్నా కొంచెం ప్లానింగ్ లో ఉందేమో మరి దానికి. లేదు లేదు, అదే చెప్పేది మీకు. మరి లేకుంటే పెయిన్ ఎలా వస్తుంది గురువు గారు? తల ఎంట్రుకలు వచ్చినాక పెయిన్ వచ్చిందంటే పెయిన్కి ముందే తెలిసి ఉండొచ్చు దానికి అంతర్గతంగా అది తల వస్తుంది ఎంట్రుకలు వస్తాయి దాంట్లో నేను చేరాలని అనే భావం రాదంటారా? అది నాగేశ్వర ప్రసాద్ భావన అండి. ఆ, అది నాగేశ్వర ప్రసాద్ భావన. పేరు ఎప్పుడు మనతో వచ్చి చెప్పలేదే. లేదు చెప్పలేదు. కాకపోతే మరి ఆ ప్లానింగ్ లో లేకపోతే మరి అది ఎలా వచ్చినట్టు? చెప్తున్నాను కదా, మూలం ఉందా? ఆ మూలం లేదండి. ఇప్పుడు మీరు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఉమ్, ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. పుట్టగొడుగుకి ఏం ప్లాన్ ఉంది చెప్పండి? పుట్టగొడుగు పుడుతుంది కదా, అవును. దానికి ఏం ప్లాన్ ఉంది? పుట్టగొడుగుకి ఏం ప్లాన్ లేదు. సేమ్ తండ్రి. ఉమ్, ఉమ్, వాతావరణ ప్రభావం వల్ల పుట్టగొడుగు పుట్టకనే పుట్టినట్టు తెలవడమే దాని పేరు పుట్టగొడుగు. ఉమ్, పుట్టకనే పుట్టినట్టు తెలుస్తుంది కాబట్టి గొడుగు ఆకారంలో ఉంటుంది కాబట్టి పుట్టగొడుగు అని పేరు పెట్టేశాం అంతే. పుట్టగొడుగు అది. ఆ, అది దానికి ఒక విత్తనాలు ఏమైనా చల్లినారా? ఎవరన్నా పోయా? లేదు. గడ్డి ఎవరన్నా చల్లినారా? ఉమ్, అట్లా పేను అనేది తల ఉండడం వల్ల పేను కునికి గాని, పేను ఉండడం వల్ల తల కునికా? లేదు. మీరుండడం వల్ల ప్రపంచానికి కునికి కానీ, ప్రపంచం ఉండడం వల్ల మీ కునికి కాదు. ఆ, ఆ, పేనుకు వర్తించిందే నాకు కూడా వర్తించాలా? అవును. పేను ఉండడం వల్ల తల కునికి కాదు, తల ఉండడం వల్లే పేను కునికి. ఆ, మాయ ఉండడం వల్ల ప్రకృతి కునికి. ఉమ్, మాయారహితం పరిపూర్ణం. ఉమ్. అదే ఫస్ట్ బ్రహ్మ. కానీ ఇప్పుడు ప్రపంచం లేకుండా మనిషి ఎలా వస్తాడు ప్రపంచంలోకి? అదే మీరు ఈ వైపు నుంచి ప్రశ్నిస్తున్నారు. ఉమ్, మీరు ఏ వైపు నుంచి ప్రశ్నిస్తున్నారంటే నాగేశ్వర ప్రసాద్ వైపు నుంచి మీరు ప్రశ్నిస్తున్నారు. అదే గురుగారు. గురువు గారు ఎక్కడి నుంచి చెప్తారు? దక్షిణామూర్తి స్వరూపుడై 26 నుంచి 25లోకి దిగి చెప్తున్నాడు. ఉమ్, మీరేం చెప్తున్నారు? నేను చెప్తున్నా, మీరు పేను దగ్గర మాత్రం ఒప్పుకున్నారు. ఉమ్, తల తర్వాతనే పేను, తల ఉండడం వల్ల పేను కునికి గాని, పేను ఉండడం వల్ల తల కునికి కాదని అక్కడ ఒప్పుకున్నారు. ఆ, అదే సమస్య మీ దాకా వచ్చేటప్పటికి ప్రపంచాన్ని ముందు చెప్తున్నారు. ఉమ్, బాగా గమనించండి, ప్రపంచం ఉండడం వల్ల మనిషి ఉండడం కాదండి. ఉమ్, అచల పరిపూర్ణంలో లేకనే తోచినటువంటి భ్రాంతి తెలియడం వల్ల ప్రపంచం తెలియబడుతుందండి. ఉమ్. నేను ఆ వైపు నుంచి, సద్గురుమూర్తి ఆ వైపు నుంచి పాఠం చెప్తాడు మనకు. అచ్చా, నేను అనుకుంటున్నాను గనక ఆ ప్రపంచం ఉంది, నేను భావిస్తున్నాను కనుక ప్రపంచం ఉంది అంటాడు. కేవలం మానసికమే ప్రపంచం. ఓకే. కేవలం మానసికమే ప్రపంచం. మనసే నాగేశ్వర ప్రసాద్. మనసు కంటే నాగేశ్వర ప్రసాద్ వేరు కాడున్నాడు. అంతేలేండి, మహాత్ములందరూ చెప్పింది అదే కదా. ఉమ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మనం చెప్పేది కాదు కదా, పెద్దలు చెప్పింది అదే. అంతేలేండి. ఉమ్, ఇప్పుడు మహాత్ములు నీకంటే వేరైనారు. ఉమ్, ఎందుకని? మహాత్ముల దగ్గర వేసేసినావు. ఎందుకంటే ఓహో పూజారి వెంకటేశం చెప్పేదే పెద్దలు చెప్పారని గుర్తు తెచ్చుకున్నారు మీరు. ఉమ్, ఆ మహాత్ముడు నువ్వేనని తెలియడమే మొదటి బ్రహ్మండి. ఉమ్, ఆ మహాత్ములు ఇప్పుడు ఎవరో మీకు చెప్పినట్టు మీ గురుమూర్తి మేకా నిర్భయానంద గారు గాని, అవతార్ మెహర్ బాబా గాని, లేకపోతే శివరామ దీక్షలు ఏదో పేరు పెట్టుకుంటారు దానికి. ఉమ్, అప్పుడు అది మీకు పరోక్షమే, ఉమ్, అది మీకు ప్రత్యక్ష ప్రమాణం కాదండి. కాదు. ఆ, అదే మహాత్ముడు నువ్వేనని తెలియడమే బ్రహ్మందు లేఖ కలిగిన అని బ్రహ్మ మొట్టమొదటి పెట్టింది నిన్ను గురించే. ఆ, గురువు గారు మీ తండ్రిని మీరు నాయన అంటారు, మీ కొడుకుని మీరు నాయన అంటారు. ఉమ్, ఆ విధంగా గురువు గారిని మీరు ఫస్ట్ నాయన అంటే మీరు ఆయన కంటే వేరుగా ఉంటాడు అనుకుని, ఉమ్, ఆయన మిమ్మల్ని నాయన అనింది మిమ్మల్ని కొడుకుగా భావించి కాదు. ఉమ్, మీరు కూడా వాళ్ళ నాయన వాళ్ళ గురువు లాగానే కనిపిస్తారు ఆయనకి. అదే ఆయన నాయనలో ఉండే అర్థం. అది. ఉమ్. అట్ట లెక్కేసి చూస్తే గురువు గారి వైపు నుంచి మనం ఆలోచించాలి. సో నాయన అనే పదంలో తండ్రి ఉన్నాడు, దాంట్లో కొడుకు ఉన్నాడు. మరి అవును గురుగారు, బాగుంది. ఉమ్, అది పెద్దలు ప్రయోగించింది. ఇంకొక ప్రయోగం ఉదాహరణ చెప్పేస్తా. ఉమ్, పార్థ నైవేహ నాముత్ర ఏమంటాడు? నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. అర్జునుడిని తాత అని సంబోధిస్తాడు కృష్ణుడు. ఉమ్, భగవద్గీతలో చూశారు మీరు. ఉమ్, అంటే నిన్నే సద్గురువుగా భావిస్తున్నారండి ఇక్కడ, ఉమ్, వేరే వాళ్ళు కాదు. అవునండి.
అచల పరిపూర్ణమైన నీ నుంచి, ఉమ్, అచల పరిపూర్ణమైన నీ నుండి. ఉమ్, నాకు ఇది జ్ఞానయజ్ఞం లేకపోతే నేను కూడా నేర్చుకునేది నా వల్ల కూడా కాదనుకుంటాను. ఉమ్, చెప్పు. చూడండి, అచల పరిపూర్ణమైన నీ నుండి, అచల పరిపూర్ణుడైన నీ నుండి లేకనే తనకు తానుగా తోచినటువంటిదే నేను అనేటువంటి భావన. ఉమ్, భావన కాని నేను ఒరిజినల్ నేను. ఉమ్, అందులో నేననే భావన మీరు చెప్పినట్టు మనసు. ఉమ్, ఎష్టి మాయ మనసు, సమిష్టి మనసు మాయ, రెండు ఒకటే. తోచిన ఎరుకే మాయ. ఉమ్, అవునా? కాబట్టి అచల పరిపూర్ణంలో మొదటి బ్రహ్మము పరిపూర్ణము అండి. ఉమ్, లేక కలిగిన బ్రహ్మ అంటే ఎరుకండి. ఉమ్, ఇప్పుడు పదాలు ఒకటే. ఉమ్, బ్రహ్మందు లేక కలిగిన బ్రహ్మను నేననేది మాయ. ఉమ్, నేను అనేది మాయే బ్రహ్మ. ఇక్కడ ఈ బ్రహ్మ రెండో బ్రహ్మ. ఉమ్, అంటే మొదటి బ్రహ్మ పరిపూర్ణము. ఉమ్, మీ పుస్తకంలో రాసి పెట్టుకోవచ్చు దీనికి. ఆ, మీకు అంటే ప్రాక్టీస్ చేయడం కోసం వరకు అంతే. అదేలేండి, అదేలేండి గురుగారు, చెప్పండి. ఉమ్, పరిపూర్ణంలో లేకనే తోచినటువంటి బ్రహ్మ అంటే నేను అనే మాయ జగముగా ప్రబలింది, జగత్ అయినట్టు తెలిసింది. ఉమ్, ఇప్పుడు మొదటి బ్రహ్మం పరిపూర్ణము, రెండవ బ్రహ్మం ఎరుక. ఉమ్, ఇప్పుడు దానికి ఏం పని తెలుసా? ఉమ్, బ్రహ్మనుగని ఉన్న పరిపూర్ణాన్ని ఉన్నట్లు చూసి. ఉమ్, ఇప్పుడు మూడవ పదం బ్రహ్మ ఉంది కదా, ఉమ్, ఆ, దానికి గురుగారు. పరిపూర్ణమైన అర్థం. ఉమ్, ఎట్లా? పదప్రయోగం ప్రకారం ఉమ్, బ్రహ్మనుగని ఉన్న అచల పరిపూర్ణ పరబ్రహ్మాన్ని చూసి ఉమ్, తాను ఏగుటే వెళ్ళిపోవాల్సింది ఏదేరు కదా. ఉమ్, కాబట్టి ఉన్న ఇప్పుడు మొదటిది అచల పరిపూర్ణం, రెండవది మాయా, ఉమ్, మూడో బ్రహ్మ పరిపూర్ణం. ఉమ్, బ్రహ్మనుగని తానేగుటే, తాను లేదని తెలుసుకోవడమే అక్కడ ఉంది క్లియర్గా. బ్రహ్మననే మాయకు పని, ఉమ్, బ్రహ్మ అనే మాయకు పని. ఇప్పుడు ఈ బ్రహ్మ అంటే ఉమ్, మాయ. మాయ, అంతేనండి. బ్రహ్మననే మాయకు పని. ఎక్కడ దీని పనులన్నీ కూడా అదో బ్రహ్మందుజుమి పరిపూర్ణంలోనే. ఉమ్, ఈ లాస్ట్ బ్రహ్మం పరిపూర్ణమే. ఉమ్, ఎందుకని? ఉన్న పరిపూర్ణంలో లేనెరుక లేకనే వచ్చి లేదని తెలుసుకోవాల్సింది లేనెరుకే గాని పరిపూర్ణం కాదు. ఉమ్. బాగా క్లియర్ గా ఉందా? అంటే ఎరుకకు పరబ్రహ్మ ఉన్నదనే భావన వల్ల పరబ్రహ్మ ఉందంటారా? కాదండి, లేకపోతే నిజంగా పరబ్రహ్మ ఉంటే దాన్ని ఎవరు నిర్ధారణ చేశారు ఉందని? సద్గురువు ఆయనే పుట్టుక లేని వాడుగా వచ్చి ఆ, పుట్టుకలే యథా యథా హి ధర్మస్య, సమాజంలో ధర్మ సంరక్షణ, మరి అధర్మాన్ని రూపుమాపి ధర్మాన్ని సంరక్షించి దాంతో పాటు పరిత్రాణ, పరి అంటే జనన మరణాలు భ్రాంతిని పూర్తిగా తొలగించేదానికి ఆయన సద్గురువుగా అవతారం ఎత్తాడు కదా. అంటే నిర్ధారణ రెండు చేసిన జగం లేదని బ్రహ్మ ఉందని నిర్ధారణ చేసిన సద్గురువే. అంతే, మనం కాదు కదా, ఆయన ఒకడే. ఆ సద్గురు తప్ప ఎరుకులో ఉండవాడు అది నిర్ధారణ చేయలేడు. చేయలేడు. ఓకే గురుగారు. ఎట్ట చేస్తాడు? ఎరుకులు నిర్ధారణ చేసేదానికి ఇంకేడున్నాడు? అదే జగం ఉందని భావించావు కనుక జగం ఉంది, అట్లాగే పరిపూర్ణం ఉందని భావించాం కనుక పరిపూర్ణం ఉందనుకుంటే ఆ జీవుడే. అవును, పరిపూర్ణం తానని తెలిస్తే, తెలిసిన తర్వాత ఆయన ఈయనవుతాడు. అది పరిపూర్ణం తానని తెలియటం. రైట్ అండి, ఓకే. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి భావం చెప్తాను. ఈ భావం కావూరు నాగేశ్వర ప్రసాద్ గారికి మాత్రం వర్తిస్తుంది, అంతటి వారందరికీ వర్తిస్తుంది. అంటే ఆ విధంగా పరిప్రశ్న చేసిన వాళ్ళందరికీ వర్తిస్తుంది. మిగతా వాళ్ళు వాళ్ళ గురువుల దగ్గర పోయి విచారించండి. నీవైనటువంటి ఈ మాట నేను చెప్పుండలేను, మీరు కానీ ఫస్ట్ కరెక్ట్ గా ఆన్సర్ చేసి ఉంటే కరెక్ట్ గా నేను చెప్పుండలేను. అది కథ. నీవైన కావూరు నాగేశ్వర ప్రసాద్ పరిపూర్ణం కాదు. పరిపూర్ణమైనటువంటి నీవైన అచల పరిపూర్ణ పరబ్రహ్మంలోనే పూజారి వెంకటేశం అనేటువంటి నేను మాయా సృష్టికర్త, సృష్టిగా భ్రమించి 84 లక్షల జీవరాశులుగా భ్రమిస్తున్నానయ్యా. అచల పరిపూర్ణ పరబ్రహ్మం అనే నిన్ను చూసి
తాను అంటే పూజారి వెంకటేశం అనేటువంటి మాయాశబలిత బ్రహ్మ ఉమ్, ఏ గుటే లేనని తెలుసుకోవడమే ఆ, ఈవైన అఖిల పరిపూర్ణంలో ఈ జ్ఞాన యజ్ఞంలో వచ్చి పూజారి వెంకటేశం అనే మాయకు పని పరిపూర్ణమైనటువంటి నిన్ను చూసి నేను లేకుండా పోవడమే. అది ఉమ్, అది ఎవరైనా ఇట్టే అన్వయించి ఆలోచించి చూడండి. వచ్చి ఇదే పెద్ద కష్టమేం కాదండి. అంతేనండి. భావం అది నిరుపాధికమయ్యా. నువ్వు ఉమ్, నిజమైన నేను నిరుపాధికం అండి. ఉమ్. అది నెక్స్ట్ రేపు వస్తుంది. అది ఇప్పుడు ఇక్కడ నేను ఎరుకను కాదు పరిపూర్ణం అని గుర్తుంది సార్. ఇక్కడ పాయింట్ ఏంటంటే అది అసలు విషయం. అదండి. ఓకే, అది గుర్తించిన తర్వాత మీరు మిగులుతారా? లేదు. అంటే మీరు గుర్తించి ప్రవర్తించుకోవాల్సిందే తప్ప నేను పరిపూర్ణుడని చెప్పడానికి వీలు ఉమ్, లేదు కదా. లేదండి. ఉమ్, కాబట్టి స్వతసిద్ధమైన అచల పరిపూర్ణమే నువ్వయ్యా. ఉమ్, అగడాల వెంకటేశ్వర అవధూత స్వామి నాకు ఈ భరోసా ఇచ్చినాడు కదా, నీ నిజ రూపమే అచలం నాయన. ఉమ్, నీలో నేననే పూజారి వెంకటేశానికి గాని నేననే కావూరు నాగేశ్వర ప్రసాద్కి గాని ఉమ్, స్థానం లేదు నాయన. లేదు. లేకనే నేననే కలవలే గుర్తు పూజారి వెంకటేశం అనే కళ నాగేశ్వర ప్రసాద్ అనే కళ తోచబడిందయ్యా. ఉమ్, నిజమైన నువ్వు పరిపూర్ణుడే తండ్రి. అదండి. ఉమ్, నువ్వు నాగేశ్వర ప్రసాద్ కాదు, నువ్వు పూజారి వెంకటేశము కాదు. ఉమ్, ఇవి జీవేశ్వర జగత్తుగా పరిణామం వచ్చింది. జన్మ పరంపరలకు లోనైతా ఉండేది. పూజారి వెంకటేశంగా భ్రమించింది, నాగేశ్వర ప్రసాద్ గా భ్రమించింది. అంతా ఎరుకేనయ్యా. ఆ, ఎరుకే ఎరుకకు కొడుకులు. ఉమ్, నీవే తల్లిదండ్రులు అటంచు తెలిసి తల్లి తండ్రి అంతా నేను అనే ఎరుకే ఉమ్, పరిపూర్ణం కాదు. ఉమ్, కాబట్టి ఈ విధానం అంతా కూడా ఈ విధంగా అచల పరిపూర్ణ గురుముఖత చక్కగా విచారించి అన్నిటికీ మూలము స్థానము కారణము కార్యము అన్ని అయినటువంటి ఈ యొక్క ఎరుక చేతని తీసేవాలి. ఉమ్, తెలివి చేతన బట్టి తీసేయరా పోని అంటారు కృష్ణ ప్రభు. ఉమ్, ఇట్లా దృఢపరుచుకొని తాను లేని విధానం దృఢపరుచుకుంటే నాగేశ్వర ప్రసాద్ లేని విధానం. ఉమ్, ఇది చదువుకుంటే అర్థం కావు కదా. అదేలేండి. ఉమ్, గురువాక్యం చేత నాగేశ్వర ప్రసాద్ లేని విధానము పూజారి వెంకటేశం లేని విధానము దృఢపరచుకుంటే ఉమ్, నువ్వు పరిపూర్ణుడిగా జీవనం కొనసాగిస్తావు. స్పర్శయోగం నీ చేత పాటించబడుతుంది. నువ్వు లేదాడింగా అంతేనండి. ఉమ్, కర్తృత్వహిత కర్మాచరణ. ఇది దీని సంక్షిప్త భావం అండి. ఆ, ఈరోజు ఈ విషయాన్ని మనం మరింత స్పష్టంగా జ్ఞానయజ్ఞం 2వ భాగంలో తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు ఇక్కడ చక్కగా స్పష్టం చేశారు గురువు గారు. ఎట్లాగంటే జగం లేదని పరబ్రహ్మం ఉందని నిర్ధారించే సద్గురు అంటే సద్గురు సూచన లేకుండా శిష్యుడు ఇక ఎరుక ఎడటం అనేది సాధ్యం కాదు. సూచన అయిన తర్వాత మీరే సద్గురువా? అది సద్గురు ద్వారానే కావాలని ఇక్కడ నిరూపితమైంది. అయితే మరి నాకు చెప్పిన ఆయన ముందే సద్గురు. అది నాకు తలపల మురతన గారు ముందే సద్గురు. అది నాకేం తెలుస్తుంది? సూచన అయితేనే కదా తెలుస్తుంది. అది ఆయన అనుభవపూర్వకంగా చెప్పడం అయింది. ఇప్పుడు మీరే చెప్పారు. అబ్బా, మీ దగ్గర ఆన్సర్ వచ్చేసింది ఇప్పుడు నాకు. ఆ పరిపూర్ణుడికి అనుభవమే. అదేనండి. ఇప్పుడు ఓంకారంలో ఉండేటువంటి చిన్న వెలితిని కంప్లీట్ చేసుకొని మనం మళ్ళీ తత్ అనేటువంటి పరిపూర్ణ పరబ్రహ్మ సూచనలోకి వెళ్దామండి. నిన్న మనకు ఓం యొక్క వివరణ చివరిలో ఉన్నాం. ఓం యొక్క వివరణ చివరిలో నుంచి మనం ఇప్పుడు పరిపూర్ణంలోకి ఎట్లా చెప్పాలి అర్థమే కాదు నాకు. పరిపూర్ణంలోకి ప్రవేశిస్తామని చెప్పకూడదు కదా. చెప్పకనే చెప్తాడు జ్ఞానేశ్వరి చెప్తారు, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలను. సద్గురు ఉన్నాడు కదా, మనకేం ప్రాబ్లం లేదండి. ఈ రోజు మీకు కుడిపూడి నాగేశ్వరరావు గారు మీకు గ్రూప్ లో ఒక వాట్సాప్ పెట్టాను, దాన్ని తీసి పెట్టుకోండి. నేను అడిగినప్పుడు ప్రజెంట్ చేస్తూ ఇప్పుడే ఒక వృత్తం గీశానండి, అది ప్రజెంట్ చేసి చెప్తాను. నిన్న మనం విడిచిపెట్టిన పదవి ఎక్కడంటే ఓంకారం అనేది లేనిదని, దేశ కాల సత్పాత్రులకు పురుషులకు మాత్రమే, దేశ కాలాలకు సంబంధించిందండి ఇది. ఓంకారం అనేది దేశ కాలాలకు సంబంధించింది. అంటే ఎల్లప్పుడూ కూడా ఒక దినము 3 పూటలు ఒక రోజు అవుతుంది. ఈ రోజులే నెలలు అవుతాయి, నెలలే సంవత్సరాలు అవుతాయి. ఇట్లా మీరు ఎన్నిసార్లు యజ్ఞము, దానము, తపస్సు మొదలైన సంసార బంధనకరములుగా చెప్పబడే కర్మలు ఆచరించి వాటి ద్వారా బ్రహ్మవేత్తలు ఎట్టవుతారు?
బాగా గమనించండి. యజ్ఞము, దానము, తపస్సు అనే పదానికి భౌతికమైనటువంటి అర్థం ఓంకారంలోనండి. ఉమ్, ఇప్పుడు పారమార్థిక అర్థం చెప్తానండి. ఉమ్, ఈ భౌతికమైన అర్థంలో మోక్షం ప్రాప్తించదండి. ఉమ్, యజ్ఞము, దానము, తపస్సు అనేది పారమార్థిక అర్థం చెప్తే మీకు తత్ పదం విచారణకి ఇదే మార్గం. ఉమ్, గమనించండి. యజ్ఞము అంటే భౌతికమైనటువంటి యజ్ఞము బంధకరం అండి. భౌతికరమైన దగ్గర బంధకరం. ఓకే. నాగేశ్వరరావు గారు ఏం కన్ఫ్యూజ్ అయ్యారా ఏమన్నా? మళ్ళీ మీరు మీకు శ్లోకం నంబర్ 24కి చివరి పదంలో వ్యాఖ్య చివరి ఉన్నామండి. కరెక్టేనా? ఇంకా పైకి తీయండి. 25వ శ్లోకానికి కొంచెం ముందు. అదే ఇక్కడ ఉన్నారా? ఓకే, రైట్. అంతేనండి. చూడండి, యజ్ఞము, దానము, తపస్సు అనే దానికి ఉమ్, క్లియర్ గా చూడండి. యజ్ఞము అంటే జ్ఞాన యజ్ఞం అని అర్థం అండి. ఉమ్, మరి ఇక ఈయన కూడా ఇంకా పైకి తీయండి, చెప్తాను. ఇప్పుడు నాగేశ్వరం ఇంకా పైకి తీయండి. ఇంకా పైకి తీయండి. ప్రజెంటేషన్ కన్ఫ్యూజ్ అయ్యారు మళ్ళీ. ఇక్కడ మనం చెప్పే విషయమే లేదే. ఇంకా పైకి తీయండి. శ్లోకం నెంబర్ ఎంత? ఏ శ్లోకంలో ఉన్నారు మీరు చెప్పండి. ఇదంతా కాదండి. శ్లోకం నెంబర్ 25కు ముందు, అంటే 24 చివరి ఉన్నాం. 24 వ్యాఖ్యానం చివరి ఉన్నాం. తస్మాత్ దీని చివరండి. ఇంకా మొత్తం తీసేయండి. దీని వ్యాఖ్యానం లాస్ట్ పేరాలో ఉన్నాం. లాస్ట్ 4 లైన్లో ఉన్నాం. ఇంకా తీయండి. కొంచెం కిందికి తీయండి, సరిపోతుంది. ఇక్కడ పెట్టండి. అంతే అంతే. ఇక్కడ పెట్టండి. వస్తుంది. చూడండి, యజ్ఞము, తపస్సు, దానము అనే దానికి సరైన అర్థం చెప్తాను చూడండి. వస్తుంది. యజ్ఞము అంటే జ్ఞాన యజ్ఞం అండి. పైన లైన్ లో చూడండి. దానము అంటే ఎరుకను దానంగా ఇచ్చి సమర్పించుట అండి. ఎరుకను దానంగా సమర్పించుట. ఇంకోసారి చెప్పండి గురుగారు. యజ్ఞం అంటేనేమో ఇది జ్ఞాన యజ్ఞం, విచారణ. ఓకే. మీరు గన ఈ విచారణ భౌతికంగా ఉంది కాబట్టే మనం పేను ఉదాహరణలో కరెక్ట్ గా ఉన్నారు. మీ ఉదాహరణకు వచ్చేటప్పటికి ఇట్లా తిప్పారు. అదే మీకు అర్థమైన తర్వాత జ్ఞాన యజ్ఞం కాబట్టి మీరు మళ్ళీ ఓహో నేనే పరిపూర్ణమా అని మీరే చెప్పారు మళ్ళీ. అట్లా యజ్ఞము అంటే జ్ఞాన యజ్ఞము, దానము అంటే ఎరుకను దానం చేయడం, గురువుకి ఎరుకను గురుదక్షిణగా ఇవ్వడం. అది దానం అంటే ఎరుకను గురువుకి గురుదక్షిణగా ఇవ్వడం. తపస్సు అంటే పరిపూర్ణ అచల జ్ఞానం. తపస్సు అంటే పరిపూర్ణ అచల జ్ఞానం. ఓకే. పరిపూర్ణ అచల జ్ఞానము. వీటిని సంసారిక బంధకరములుగా ఏర్పాటు చేసుకుంటా ఉండే వాళ్ళు భౌతికంగా అభ్యసిస్తున్న వాళ్ళు. ఇది ఇప్పుడు నేను చెప్పినట్లుగా, ఇప్పుడు గురువు గారు చెప్పినట్లుగా కానీ ఆచరిస్తే అది పారమార్థికానికి దారితీస్తుంది. అప్పుడు జన్మరహితం సిద్ధిస్తుంది. సాధించేది కాదండి. ఆ విషయమే ఇక్కడ చెప్తారు చూడండి. స్థలమున జడములుగా తోచే కర్రలు అంటే ఇప్పుడు నేను మీకు చెప్పింది భౌతికమైన శబ్దంతోనే. భౌతికమైన శబ్దంతోనే శబ్దాతీతం తెలియాలండి. జడమైన కర్రలతోనే సముద్రాన్ని దాటాలండి. బాగా గమని, కర్ర దేనికి పనికిరాదు. కర్రను పడవగా తయారు చేసి సముద్రాన్ని దాటేవాళ్ళి. శబ్దం వేస్ట్, లేనిదే శబ్దం మాయనే. శబ్దాన్ని ఉపయోగించి జ్ఞానయజ్ఞంతో తనను గురుమూర్తికి దానం ఇచ్చి అచల పరిపూర్ణ ధ్యానంతో అచలుడు అని తెలియాలి నువ్వు. బాగుంది. అర్థమైందా? అంతేనండి. జడముగా తోచే కర్రల సహాయంతో మనం ఎట్లాగైతే నీళ్ళని దాటేస్తామో అట్లా మనం సద్గురు నామ సహాయంతో లోకులందరూ బంధకరమైన కర్మల నుంచి విముక్తిని పొందుతారు. ఇట్లా యజ్ఞ దానాది కర్మలు ఓంకార సహాయంతోనే హితకర్మలు అవుతున్నాయి. శరీర మాధ్యం కలు ధర్మ సాధన అంటే మానవ జన్మ వచ్చేసింది కదా. మానవ జన్మ వచ్చిన తర్వాత కూడా ఇంకా కూడా జనన మరణాల్లో ఉంటాడు. ఎట్లా? ఓ కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు, ఈ కర్మలు ఫలమునకు కొద్దిగా సమీపంగా చేరినప్పుడు, జనన మరణ సంసారం నుంచి దాటుకోవలసినప్పుడు మీకు కట్టెల సహాయంతో సముద్రాన్ని దాటినట్టుగా మానవ జన్మ సహాయంతో జనన మరణాన్ని దాటేవయ్యా. పడవ సహాయంతో సముద్రాన్ని దాటుతాడు కదా. మానవ జన్మ అనే పడవ సహాయంతో తత్శబ్ద ప్రయోగం జరుగుతా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ తత్ అంటే పరిపూర్ణం అండి. తత్ అంటే పరిపూర్ణం ఎట్లా అనేది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
కానివ్వండి. శ్రీ భగవాన్ ఉవాచ శ్రీ భగవాన్ ఉవాచ తదిత్యనభిసందాయ ఫలం తతితి అనభిసందాయ ఫలం తదిత్యనభిసందాయ ఫలం తత్ తత్ ఇది అనభిసందాయ ఫలం యజ్ఞ తపః క్రియాః యజ్ఞ తపః క్రియాః దాన క్రియాశ్చ వివిధాః దాన క్రియాశ్చ వివిధాః క్రియంతే మోక్షకాంక్షిభిః. క్రియంతే మోక్షకాంక్షిభిః. నిజంగా జనన మరణాల నుంచి మీరు ముక్తి పొందాలనుకుంటున్నారా అని అర్థం. ఉమ్, క్రియంతే మోక్షకాంక్షిభిః అంటే ఉమ్, మీరు మానవ జన్మలోనే జనన మరణాల నుంచి విముక్తి చెందాలనుకుంటున్నారా, లేదా అటువంటి వారికి మాత్రం ఈ బోధండి. ఉమ్, లేకుండా ఈ మానవ జన్మలో భౌతికమైన ఫలితాలను కోరే వాళ్ళకి మీరు వినబాకండి. ఎవరు వింటే ఉపయోగం కూడా లేదు మీకు. ఆ, అదే అర్థం ఆడ ఉమ్, పెట్టుకోండి. ఇక్కడ మోక్షకాంక్షిభిః అంటే అర్థం ఏంటంటే స్వర్గం లాంటి మోక్షం కాదండి. ఉమ్, మోక్షం అంటే ఏదైనా పొందే మోక్షం కాదండి. ఉమ్, మోక్షకాంక్షిభిః అనే పదం ఉంది దీంట్లో, చూసారా? ఆ, లాస్ట్ పదం అదే. ఉమ్, మోక్షకాంక్షిభిః అంటే అర్థం ఏంటంటే ఉమ్, మోక్షం అంటే ఏదో పొందేదే అని అనుకోబాకండి. ఉమ్, ఫలం అనభిసందాయ మోక్షకాంక్షిభిః. ఉమ్, ఫలము ఆ, అనభిసంధాయ మోక్షకాంక్షిభిః. ఆ, తత్పదాభ్యాసం. ఉమ్, నేను కూడా ఇన్నాళ్ళు తత్పదం దర్శితం ఏనా తస్మై శ్రీ గురవే నమః అంటే తత్పదం అంటే సృష్టికి సంబంధించింది అనుకునేవాడిని. ఆ, కాదండి, ఇక్కడ తత్పదం అంటే ఇప్పుడు మనకు చెప్పిన బ్రహ్మ మొదట బ్రహ్మందు లేక కలిగిన అన్నారు చూడండి. ఉమ్, ఆ మొదట బ్రహ్మనే ఈ తత్తు ఉమ్, చెప్పాను. అక్కడ లింక్ వస్తుందని చెప్పానా? ఉమ్, బ్రహ్మందు లేక కలిగిన పరిపూర్ణంలో లేకనే తోచిన అని కృష్ణ ప్రభు చెప్పినటువంటి ఆ బ్రహ్మమే ఉమ్, ఇందులో మొదట తత్వం. ఉమ్, ఆ తత్పదాన్ని తెలియాలంటే మీరేం చేయాలంటే ముందుగా మోక్షకాంక్షిభిః జనన మరణ రహితులు అవ్వాలనే ఆలోచనతో నా దగ్గరికి కావాలి. సో తత్పదం అంటే పరిపూర్ణం. ఇక్కడ తత్ అంటే పరిపూర్ణమే. అదేనండి. పక్క ఈ శ్లోకంలో తత్ అంటే పరిపూర్ణమే. ఆ, అయితే నువ్వు నిజంగా పరిపూర్ణాన్ని తెలియాలని నా దగ్గరికి వచ్చి ఉండాల. ఆ, ఎట్టుంటది నా దగ్గరికి రావడం చూడండి. ఫలం అనభిసందాయ. ఉమ్, ఏం క్లారిటీ అండి. ఉమ్, ఫలం అనభిసందాయ అంటే ఉమ్, నాకు భౌతికమైన ఫలితములు ఏది అవసరము లేదు. ఉమ్, గురువు గారు నాకు స్వర్గ నరకాలు ఏది అవసరం లేదండి. ఉమ్, నాకు మంచి జన్మ చెడ్డ జన్మ అసలు జన్మే వద్దయ్యా నాకు. ఉమ్, ఇది ఫలం అనభిసందాయ మోక్షకాంక్షిభిః అంటే ఇది అర్థం. ఉమ్, దీనికి కావాల్సిన యజ్ఞం చెప్పండి, దీనికి కావాల్సిన తపస్సు చెప్పండి, దీనికి కావాల్సిన దానం చెప్పండి. అదే అప్పుడు చెప్పినా కదా అంతకుముందే. ఉమ్, ఆ 3 పదాలు ఉపయోగించండి. అవునండి. యజ్ఞము అంటే జ్ఞాన యజ్ఞం విచారణ, ఉమ్, దానము అంటే నిన్ను నాకు ఇచ్చేవాలి, అవును. తపస్సు అంటే నేను చెప్పినట్టు పరిపూర్ణ అచల ధ్యానం చేసి నువ్వు సత్యవంతుడు కావాలి. ఉమ్, ఓహో, ఇన్ని అర్థాలు ఉంటాయి దీంట్లో. ఆ, చూడండి, మళ్ళీ చూడండి. ఆ, ఖచ్చితంగా జన్మభ్రాంతిని తొలగించుకోవాలనే 100 రోజుల పట్టుదల, జీవితాంతం పట్టుదలతో ఉండే కావూరి నాగేశ్వర ప్రసాద్ గారి పట్టుదలతో వస్తే, ఉమ్, నిజంగా మీరు భౌతిక ప్రయోజనం కోరకుండా నా దగ్గరికి వస్తే, ఉమ్, అప్పుడు మీకు నేను చెప్పే యజ్ఞం పేరు జ్ఞాన యజ్ఞం. ఆ, మీరు చేసేటువంటి దానం పేరు నిన్ను దానంగా ఇచ్చే దానం. ఆ, మీరు చేసే తపస్సు పేరు అచల పరిపూర్ణ ధ్యానం. ఉమ్, మరి ఇటువంటివి చేస్తే దాన క్రియాః నిన్ను నాకు దానంగా ఇస్తే ఉమ్, తత్ అదేనయ్య పరిపూర్ణమా? ఆ, తత్ తత్ అంటే ఆ పరిపూర్ణం ఏదైతే ఉందో అది క్రయంతే నువ్వేనని తెలియబడుతుంది గురువు ఉచ్చారణలో. ఉమ్, ఇది ప్రతిపదార్థం అండి. ఉమ్, దీన్ని నేను గీసిన బొమ్మ అట్లా పంపించండి. కుడుపు నాగేశ్వరరావు గారు బొమ్మ పెట్టండి ఈడ. దీనికి నేను మీకు చెప్పేటువంటి బొమ్మ ఇప్పుడే గీశాను. అది మీకు క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత గీసా, ఉమ్, ఓహో, మాట్లాడుతూ గీశాను దాన్ని. ఇప్పుడు తత్ అనే పదాన్ని ఇప్పుడు మీకు చూపిస్తాను. ఆ, ఇప్పుడు మీకు మామూలుగా బయట నిలబడి చెప్పాలంటే సూర్యునికి ఎదురుగా నిలబడి, ఉమ్, మీరు సూర్యునికి ఎదురుగా నిలబడి 2 చేతులు పక్కకు చాపారు అనుకోండి, ఉమ్, మీ ముఖానికి ఎదురుగా ఉండేది తూర్పు అండి, ఉమ్, మీ తలకాయ వెనకాల ఉండేది పడమర, ఉమ్, మీ కుడి చేతి వైపు ఉండేది దక్షిణం, ఉమ్, మీ ఎడమ చేతి వైపు ఉండేది ఉత్తరం. అవును. ఇప్పుడు నేను మీరు
ఆ, భౌతికంగా మనకు దగ్గర లేం కాబట్టి మీకు ఈ బొమ్మ. ఉమ్, ఇప్పుడు బొమ్మ చూడండి. ఉమ్, అదే విధంగా ఇప్పుడు మీరందరూ కూడా భక్తులంతా కూడా గీసి చూసుకోవచ్చు మీరు. ఉమ్, ఇప్పుడు ఆ గుండ్రంగా ఉండేది భూమి అనుకోండి. ఆ, గుండ్రంగా వృత్తం గీశాను కదా, ఈ భూమి అనుకోండి. ఓకే గురుగారు. భూమి లోపల ఆ సెంటర్ పాయింట్ ఉందా, అది భూమి కేంద్రం అనుకోవాలి. ఇప్పుడు మీరు భూమి ఎట్టుంది చెప్పండి, గుండ్రంగా బంతిలాగా ఉంది కదా. అవును. మరి ఇప్పుడు పేపర్ మీద గీస్తున్నాను కాబట్టి ఈ గుండ్రంగా ఉండేది పేపర్ మీద ఉండే లైన్లు కాదు, అవి గ్లోబు. ఆకాశంలో తనకు తానుగా తిరుగుతున్నటువంటి లేకనే భ్రమణం చేస్తున్నటువంటి భూమిగా భావించండి. ఇప్పుడు మీరు దిక్కులు లెక్క వేయాలంటే ఎక్కడికి పోవాలి మీరు చెప్పండి. సూర్యుడు ఎదురుగా నుంచుంటే బేసికల్ గా సూర్యుడు ఎదురుగా దుక్కున్నప్పుడు దుక్కులు అది బయట అండి. నేను మీకు చెప్పింది అక్కడి నుంచి గీసినది కాదు, అది వదిలేయండి. బయట మీకు చెప్పినాను, మనం దూరంగా ఉన్నాం కదా. ఇప్పుడు ఇది గ్లోబల్ క్లాస్ కదా ఇది. ఈ గీసిండేది వృత్తం కాదు, భూమి గ్లోబ్ అనుకోండి. గ్లోబ్ లో ఇప్పుడు మీరు దిక్కులు లెక్క వేయాలంటే ఎక్కడికి పోవాలి తెలుసా? ఆ కేంద్రం నేను గీసిండే దాంట్లో మధ్యలో ఉండే కేంద్రం ఎక్కడ ఉంది తెలుసా? ఇప్పుడు అది మీరే ఊహించి చెప్పండి చూద్దాం. గ్లోబ్ ఇప్పుడు మీరు ప్లస్ లాగా పెట్టిందంటే మధ్యలో ఉన్న పాయింట్ అంటారు మీరు. అది పేపర్ మీద, అది అందరూ చూస్తున్నారు. భూమి మీద ఆ పాయింట్ ఎక్కడుంది చెప్పండి. భూమి మీద పాయింట్ ఒక బంతిలో ఆలోచించండి. ఒక బంతి, ఫుట్బాల్ చెప్పలేము, లేదు. సరే, ఒక బంతిని ఇదే విధంగా ఇప్పుడు నేను గీసినట్టు కట్ చేస్తే కూడా చెప్పలేము. బంతి లోపల మధ్యలోనండి. బంతి లోపల మధ్యలో అదే ఇప్పుడు అందదే కదా. ప్లస్ లో ఉన్న మధ్య పాయింట్ ఉందా అదే అన్నా కదా. అవును, కరెక్టే అండి. ప్లస్ లో ఉన్న మధ్య పాయింట్ అంటే పేపర్ మీద వస్తుంది, పేపర్ మీద వస్తుంది. అదే గ్లోబ్ కు మధ్యలోకి వెళ్ళాలి. ఇప్పుడు మీరు అక్కడి నుంచి ఊహించాలా? అది క్లియరా? భూమి మీద మనం ఉన్నాము అంటే భూమి వికారం మన శరీరమా? అవును. ఇప్పుడు పరిపూర్ణ అచల ధ్యానం ఎట చేయాలని ఇప్పుడే తెలుసుకున్నాను, మీ వల్ల తెలుసుకున్నాను నేను కూడా దాన్ని. చెప్పండి. పరిపూర్ణ అచల ధ్యానం ఎట చేయాలంటే ఆకాశంలో భూమి తనకు తాను తిరుగుతా ఉండేది భ్రమణము కాబట్టి నేను భ్రమించాను. నేనే భూమి స్వరూపం కావాలి అంటే నీళ్లతో కలిసి నీళ్లలో తేలుతూ తిరుగుతున్నాను. నేను భూమి మధ్యలోకి పోయి ఆలోచించాలి. మానవుడికి, మిగతా జీవరాశులకి ఆలోచన కష్టం, కానీ మానవుడికి ఈజీ కదా. అవును. కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు, ఇప్పుడు మీరేం చేస్తారంటే నన్ను పక్కన పెట్టండి. మీరు భూ కేంద్ర సిద్ధాంతం, భూ కేంద్రకంలోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు భూమి పైన ఉండారు. సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ భూమి పైన కనిపిస్తున్నాయి. మీరు భూమి కేంద్రకం మధ్యలోకి వెళ్ళి అక్కడి నుంచి తూర్పు నుంచి దక్షిణానికి మధ్యలో ఉండేదంతా కూడా ఆగ్నేయం అని చెప్పాను చూడండి. అవును. అదంతా ఒక భూభాగం. నెక్స్ట్ పడమర నుంచి నైరుతి వైపు ఉండేదంతా ఒక భూభాగం. మీరు భూమి మధ్యలో ఉన్నారండి, గుర్తుపెట్టుకోండి. ప్లస్ చేసిన మధ్యలో ఉన్నారు అంటే మీరు భూగోళం లోపల మధ్యలో ఉన్నారు. మధ్యలో దూరం నాకు తెలియదు, మళ్ళీ కిలోమీటర్లు అడగబాగండి. ఇప్పుడు పడమర నుంచి ఉత్తరానికి మధ్యలో వాయువ్యము అనేటువంటిది ఉంది. అదేవిధంగా ఉత్తరానికి తూర్పుకి మధ్యలో ఈశాన్యం ఉంది. అంటే ఇప్పుడు మీకు 4 దిక్కులు, 4 మూలలు 8 చెప్పాను. పూర్వమేవ నిరాలంబం ఆగ్నేయ నిర్గుణం తదా దక్షిణే నిత్య శుద్ధంచ నైరుత్యో నిరుపద్రవం పశ్చిమే నిష్కలం చైవ వాయువ్యే చ నిరంజనం ఉత్తరే చ నిరాకాశో ఈశాన్యో నిర్మలో భవేత్. ఈ ఇదంతా మీరు ఎక్కడి నుంచి వింటున్నారు? భూగోళం మధ్యలో నుంచి వింటున్నారు. అవును. భూమి పైన నుంచి కాదు. లేదండి. సముద్రాలకి లోపల భూకేంద్రం మధ్యలో ఉండి మీరు వింటున్నారు. అవును. ఇప్పుడు మీకు చుట్టుపక్కల భూమి మాత్రమే ఉంది. ఇప్పుడు ఇంకా 8 దిక్కులైన, ఇంకా 4 ఉన్నాయండి. మీకు 8 దిక్కుల్లోనూ భూమి మాత్రమే ఉంది. కానీ మీరు ఆలోచన శక్తి కలిగి ఉన్నారు కాబట్టి పంచభూతాలు మీలో ఉన్నాయి. కాబట్టి అటేనండి. మళ్ళీ ఏం చెప్తారు అంటే ఊర్ధ్వమేవ నిరాకారో. ఊర్ధ్వం అంటే పైన పెట్టాను చూడండి, పైన. పైన ఎక్కడ ఉందండి? ఊర్ధ్వాన్ని పెట్టే పైన. మీరుండేదేమో భూమికి మధ్యలో, నేను చెప్పేది ఆకాశాన్ని. అదేనండి, పైన ఉంది కదా ఆకాశాన్ని. భూమి ఆకాశం మధ్యలో తనకు తానుగా తిరుగుతుంది కదా.
ఉమ్, కాబట్టి భూగోళానికి పైన ఆకాశం ఉంది, కింద ఆకాశం ఉంది, మీరు భూగోళం మధ్యలో ఉంటారు. ఉమ్, ఊర్ధ్వము అంటే భూగోళానికి పైన, అవునండి. ఊర్ధ్వం నిరాకారో, ఎటువంటి ఆకారం లేదాడు. ఆకాశం శూన్యం కదా, ఆకారం ఏడు ఉంటుంది. భూమికి ఆకారం, ఉమ్, భూమికి గుండ్రని ఆకారం ఉంది, ఆ, ఊర్ధ్వానికి ఆకారం ఉండదు. ఆ, ఆకాశానికి ఆకారం ఉండదు కదా. ఉండదు. అందుకని భూమిని విడిచి పైన ఉండే ఆకాశానికి ఊర్ధ్వమేవ ఆకారం లేదు. ఉమ్, భూమిని విడిచి కింది భాగానికి, ఆ, భూమితో మీరు కలిసి తిరుగుతున్నారండి. భ్రమణం మనం మాట్లాడుతూ ఉండే టైంలో కాలం జరుగుతూ ఉందండి. ఆ, ఏ దేశంలో ఏ టైమో మీకు అవసరం లేదు. ఇప్పుడు మీరు కాలం మీదే, కాలం అవునండి. అవును. కాలం సెంటర్ పాయింట్ లో ఉన్నారు మీరు. ఉమ్, అదహ అంటే భూగోళానికి పైన, భూగోళానికి కింద అని నేను చెప్పేటప్పుడు కూడా భూమి తిరుగుతానే ఉంది కాబట్టి నిలకడ లేదు. ఆ, భూమికి పైన ఆకాశం, కింద ఆకాశం, చుట్టుపక్కల ఆకాశమే ఉంది కదా. ఉమ్, అదంతా శూన్యం కనుక భూమి కూడా అందులో లేనిదే. అది ఆకారం లేదు, పైన ఊర్ధ్వానికి లేదు, అర్థానికి లేదు. భూమికి ఆ, కుదరని ఆకారాన్ని ఇప్పుడు నేను ఊహించి అక్కడ గీస్తే మీకు తెలుస్తా ఉంది. ఇప్పుడు లోపల బయట లేదు. ఆ, ఉమ్, ఉమ్, అంతా శూన్యమే ఉంది. ఉమ్, ఊర్ధ్వమేవ నిరాకారో అధశ్చ నిర్వికారక. ఈ దిక్కులు కాదు. ఇప్పుడు నేను పైన చుట్టుపక్కల గీసిండే దిక్కులు కాదు. దిక్కులు మీకు మీరుంటేనే దిక్కు. ఉమ్. మీరు భూమి మధ్యలో తగులుకున్నారు. నేనుంటేనే దిక్కు. బాగుందండి. మీరు భూమి పైన ఉంటే ఈ దిక్కులో, ఇప్పుడు మీకు దిక్కు లేదు. అంతే గురుగారు. భూమితో పాటు మీరు తిరుగుతున్నారు కాబట్టి దిక్కు మీకు వర్తించదు ఇంకా. అంతే, నేను అనేది లేకపోతే ఇక దిక్కులు లేవండి. ఓకే. అది మీరు సెంటర్ పాయింట్ లో ఉండడం వల్ల, భూమి తిరుగుతా ఉండడం వల్ల పైన కింద నేను ఇది మీరు ఈ పేపర్ చూడకూడదు కదా ఇంకా. అవునండి. కాబట్టి భూమికి పైన కింద ఆకార వికారాలు లేవు, అంతా శూన్యమే నిండి ఉంది. ఆ, అదే విధంగా లోపల బయట, ఇప్పుడు లోపల బయట ఎవరికి చెప్పాలా? మీరుంటే లోపల బయట చెప్పాలా? అవును. కాబట్టి లోపల బయట అంటే పంచభూతాలకు లోపల బయట ఏముందయ్యా? అంతర్భూత సర్వత్ర అచలం అయం సనాతనః. ఇప్పుడు చెప్పండి, మీరు మధ్యలో ఉండాలి కదా, మిమ్మల్ని మధ్యలోకి పంపించినా కదా ఈరోజు. భూమి నిలిపోయింది, తిరగకుండా కొంచెం మన ఇద్దరు మాట్లాడుకున్నాం. కుదురుతుంది? నేను మిమ్మల్ని పంపించినా కదా లోపలికి. నా వల్ల అయితే పూజారి వెంకటేష్ ఆపగలడా? భూమి తిరుగుతా ఉండేదాన్ని. మనం ఏం చేయగలుగుతాం? ఏం చేయగలుగుతాం? దాంతో జరుగుతా ఉండదు. కాబట్టి గురు సూచన గుర్తెరగాలండి. మాటల పందిరి పెట్టినాము, దున్నకనే విత్తినాము, పొయ్యకనే పండిపోయింది. అది కథ. సంగతి మటు మనం చేసేది ఏమి లేదు గురుగారు, జరిగేదో జరుగుతా ఉండదు అంతే. అదేనండి శివరామ దీక్షితుల వాక్యం ఇది. ఇప్పుడు మీకు కేవలం మీరు ఏడపోయినారు, ప్రయాణం చేయలేదు, మీరు జలాంతర్గామి తీసుకుని సముద్రంలోకి పోయి భూ కేంద్ర సిద్ధాంతానికి పోయి చేరినారా? లేదు. కేవలం ఊహ జగం, ఇది ఉత్త జగం అయ్యా ఇది. కేవలం మీకు అర్థం కావడం కోసం మాటల పందిరి పెట్టినాము. ఆయన అంటాడు ఒక్క మాటలో, ఆ మరి మాటల పందిరి పెట్టుకుంటే వీళ్ళు ఊరంతా ఎట జరుగుతుంది, ఇదే ఈ విధంగా అర్థం చేసుకుని చెప్పాలండి. మాటల పందిరి మీకు నేను మాటలతోనే చెప్పేసిన, మీరు భూమి లోపల పోయి ఉన్నట్టుగా మీరు ఫీల్ అయినారు. ఇది నాగేశ్వర ప్రసాద్ అనుభూతి. అనుభూతి చెందేవాడు లేకపోయిన తర్వాత నువ్వు పరిపూర్ణుడే, ముందే నువ్వు పరిపూర్ణం తెలియడమే ఇది, అంతే. కాబట్టి అంతర్బహిష్ట సర్వత్ర అచలం అయం సనాతన అంటే అర్థం ఏంటంటే, ఇది సింపుల్ గా ఒకే కందార్థంలో చెప్తాడు కృష్ణ ప్రభువులు. అంటే ఏ మేనికి లోపల వెలుపల అంటాడు. ఏ పరిపూర్ణము మేనికి లోపల వెలుపల. ఇప్పుడు నాగేశ్వర ప్రసాద్కి లోపల వెలుపల పరిపూర్ణమే ఉంది, పంచభూతాలకు లోపల బయట పరిపూర్ణమే ఉంది. అప్పుడు పంచభూతాలు లేకనే కలిగినట్లు భ్రమిస్తున్నాము. అదండి. ఎందుకు నాకు పరిపూర్ణం వల్ల నాకేం ప్రయోజనం అంటే, ఈ కనిపించే వస్తువుల్ని సొంతం చేసుకోవాలనే భ్రాంతి వదిలినావంటే నువ్వు హాయిగా ఉంటావు. ఇది చక్కని మాట. ఓకే, కనిపించే వస్తువులను సొంతం చేసుకోవాలని భావన పోతుంది పరిపూర్ణం వల్ల. దీనికి ఈ వ్యాఖ్యానానికి టైటిల్ పెట్టానండి. క్లియర్? ఇప్పుడు ఈ బొమ్మ మీకు క్లియర్ అండి, చాలా చాలా క్లియర్ గా ఉంది. ఇప్పుడు ఆయన వ్యాఖ్యానం దగ్గరకు వచ్చేసేయండి, నేను మీకు టైటిల్ ఇస్తాను. జ్ఞానేశ్వర వ్యాఖ్యానం దగ్గరకు వచ్చేయండి. ఇంకా 12 నిమిషాలు ఉంది మనకు. ఈరోజు అంటే 976వ రోజు జ్ఞాన యజ్ఞంలో సుదినం అండి. దీని భావం సంక్షిప్తంగా నా మాటల్లో చెప్తాను చూడండి. కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు, నీ నిజ రూపము అచలమని తెలియడమే తత్, అదే త్వం.
ఉమ్, తత్వం, తత్వము అంటే పరిపూర్ణమే నువ్వు. ఉమ్, అక్కడ మళ్ళీ నేను తనిగా ఉండనండి, ఉమ్, నన్ను మా గురువు తీసుకోలే, అవునండి. మరి నువ్వు మళ్ళీ మీరు ఉన్నారని అడిగేదానికి నువ్వు లేవు. అవును గురుగారు. ఉమ్, కాబట్టి నీ నిజ రూపము అచలమని తెలియడమే తత్వం. ఆ, ఇప్పుడు మా ఆవిడ ఎట్టయితే గుర్రు పెట్టి నిద్రపోతా ఉందో ఉమ్, ఆ విధంగా మీరు మేలుకోవాలా. అదేనండి. ఉమ్, నా ఊరి నాగేశ్వర ప్రసాద్ అనే భ్రాంతి నుంచి, పూజారి వెంకటేశం అనే భ్రాంతి నుంచి ఉమ్, మా ఆవిడ ఎట్లాగైతే గాఢంగా గుర్రు పెట్టి నిద్రపోతున్నారో ఉమ్, ఆ విధంగా మనం గాఢ నిద్ర వంటి అచల పరిపూర్ణంలోకి మేలుకోమని సద్గురు సూచన. ఆ, ఆ సూచనలు గురువాక్యంతోనే బట్టబయలు చేద్దాం. ఆ, జ్ఞాన యజ్ఞంలో గురు సూచన బట్టబయలు అవుతుంది. ఇప్పుడు చూడండి ఉమ్, సమాన్, చూడండి. ఏ ఏ పరబ్రహ్మమనే పేరు గల వస్తువు, ఉమ్, నా అదృష్టాన్ని ఏం చెప్పాలి నాకు అర్థమే కాలేదు. ఉమ్, ఇప్పుడు కృష్ణ ప్రభువులు అదే మాటతో స్టార్ట్ చేశాడు, ఆ, జ్ఞానేశ్వరు అట్టే స్టార్ట్ చేస్తున్నాడు, ఉమ్, మీరు అట్టే స్పందిస్తున్నారు. ఉమ్, కృష్ణ ప్రభువులు బ్రహ్మందు లేక కలిగిన అని మొదలెట్టిండు. ఉమ్, చూడు జ్ఞానేశ్వరు అదే మొదలెడతాడు, ఏ పరబ్రహ్మమనే పేరు గల వస్తువు. ఉమ్, చూడండి, వస్తువు కాదు అది, ఉమ్, బయలనిన నిత్య వస్తువు అంటాడు. ఉమ్, రేపు నిరుపాధిక మగు బయలని రేపు చెప్పబోయేది ఇదే. ఉమ్, చూడండి, రేపు కృష్ణ ప్రభువులు నిరుపాధిక మగు బయలున మరి లేకనే కలిగినట్టి మారుతూ అంటాడు. ఆ, అదే మరి ఏ పరబ్రహ్మము అంటే అనాది నిర్వికల్ప పరిపూర్ణ పరబ్రహ్మమే ఈ పరబ్రహ్మం, ఈ తత్తు. ఉమ్, ఉమ్, ఇక్కడ చెప్పినటువంటి తత్తు నీ నిజ రూపమే. ఉమ్, తత్వదర్శనం, చిత్వదర్శనం. పూజారి వెంకటేశం దేహంలో నుంచి పరిపూర్ణాన్ని ప్రత్యక్షంగా చూడొచ్చని కావూరి నాగేశ్వర ప్రసాద్ వల్ల జ్ఞాన యజ్ఞంలో 2023లో ప్రత్యక్షం కనిపిస్తుంది. అది ఉమ్, ఏం చేయమంటారు చెప్పండి నన్ను. ఉమ్, ఉమ్, ఎట్లా అంటే చూడండి, అది అట్లా కుదిరిందండి, అది సద్గురు నిర్ణయం అండి, మన చేతిలో ఏం లేదండి. అంతే. ఉమ్, ఏ పరబ్రహ్మమనే పేరు గల వస్తువు, ఉమ్, ఈ పరబ్రహ్మం పరిపూర్ణ పరబ్రహ్మం అని నాకు తెలియదండి. ఉమ్, ఆ సందర్భం అలా ఉందండి. ఉమ్, ఒక లైన్ చదవండి, మీకే తెలిసిపోతుంది. ఒకే లైన్ చదవండి. పైదండి. ఆ, ఏ పరబ్రహ్మం అనేది పేరు గల వస్తువు సమస్త మాయాజంత సంసారమునకు అతీతమైనదో. అక్కడ ఆగండి, అంతవరకు చూసుకోండి. ఉమ్, ఇప్పుడు అది పరిపూర్ణమే కదా, ఆలోచించండి. అవును. ఎందుకని చూడండి ఉమ్, ఎంత క్లియర్ గా మాయాజనిత సంసారమునకు అతీతమైనది అన్నారు. అవును. మిమ్మల్ని మాయ మాటలతోనే భూకేంద్రక సిద్ధాంతం చెప్పేశాను. ఇప్పుడు నేను ఉమ్, మాయ మాటలతోనే మిమ్మల్ని మీరు భూమిలోకి పోయి సముద్రంలో దూకి భూమి కేంద్రక మధ్యలో నుంచి ఆలోచించమని పరిపూర్ణ అచల ధ్యానం చేయమని చెప్పారు. ఆ, ఈ మాటలంతా పక్కన పెట్టి మీరే అదిగా నిర్ణయం అయిపోవాలట. ఆ, అది తత్తు. ఆ, తత్ అంటే అది అని అర్థం అండి. ఉమ్, అది అంటే పరిపూర్ణం అని అర్థం అండి. ఉమ్, పరిపూర్ణం అంటే నిజమైన నేను అని అర్థం అండి. ఉమ్, నిజమైన నేను అంటే ఫస్ట్ పర్సన్ అండి. ఆ, అందులో ఏ పుట్టలేదండి, ఉమ్, అందులో జనన మరణాలు లేవండి. ఉమ్, అదే నువ్వయ్యా. ఉమ్, ఇది ఏ పరిపూర్ణం అనే పేరు గల వస్తువు నమ సమస్త మాయాజనిత సంసారమునకు అతీతమైందంటే అది. ఉమ్, ఏది సమస్తమును చూచునట్టిదో, ఉమ్, ఇక్కడ గురువు కావాలి మనకు. ఉమ్, ఇవి మనం తెలుసుకోలేమండి. ఆ, ఏది సమస్తమును చూచునట్టిదో అంటే అది మీరే. ఉమ్, ఇంతవరకు చెప్పింది పరిపూర్ణము అండి, ఆ, ఇది పరిపూర్ణుడు అండి. ఉమ్, ఎట్లంటే ఇప్పుడు మీరు నేను పరిపూర్ణమా అని ఫీల్ అయ్యారు అక్కడ మొదటి కృష్ణప్రభువుల పద్యంలో. ఆ, మీరు చూస్తున్నారు ఇదంతా లేనిదని. ఉమ్, ఇప్పుడు మీరు ఏం చేశారంటే మీరే పరిపూర్ణమని అపరోక్షం చెందిన తర్వాత ఏది సమస్తమును పరిపూర్ణాన్ని మీరు తెలిసి ప్రపంచాన్ని లేనిదిగా చూస్తారు మీరు. ఉమ్, ఇది విశ్వరూప సందర్శనం అంటే. ఆ, పరిపూర్ణుడు ప్రపంచాన్ని లేనిదిగా చూస్తాడా, నిజం అనుకుంటాడా? పరిపూర్ణుడు ప్రపంచాన్ని లేనిదిగా చూసి ఓకేనండి. ఆ, అది ఇక్కడ సమస్తమును చూసినట్టిది అంటే ఇక్కడ పరిపూర్ణుడు ప్రతిపాదన. ఉమ్, ఇప్పుడు చూడు, ఇప్పుడు మీకు ఏది తత్ శబ్దము చేత దర్శించబడునో ఉమ్, చూసారా? ఇప్పుడు మీరు మీ గురువు గారు అయినటువంటి మేకా నిర్భయానంద స్వామి చేత తత్పదమును అంటే అచల పరిపూర్ణ పరమపదాన్ని మీరు దర్శించారు. ఆ, మీరు దర్శించారు అంటే అర్థం ఏంటంటే ఉమ్,
నాగేశ్వర ప్రసాద్ పరిపూర్ణంలో లేదని తెలుసుకున్నారు. ఉమ్, ప్రపంచము పరిపూర్ణంలో ఉత్తదని తెలుసుకున్నారు. ఉమ్, పరిపూర్ణ అచల ధ్యానం చేత ఉమ్. పరిపూర్ణ అచల ధ్యానం చేత ప్రపంచము కేవలం మానసికమే తప్ప నిజం కాదని తెలుసుకున్నారు అదేనండి గురుగారు. అని అర్థం అండి. ఉమ్, మరి ఇది అన్నింటికీ కారణమైనట్టిది. చూడు, అన్నిటికీ కారణమైనట్టిది అంటే అర్థం ఏంటంటే ఉమ్, కారణము కాని కారణం అని అర్థం అండి. ఉమ్. దీనికి వ్యాఖ్యాత కావాలా, గురువు కావాలా, అంత ఈజీగా తెలియదు ఇది. అవును. మీరు పరిపూర్ణుడని తెలిసిన తర్వాత ఉమ్, అన్నిటికీ కారణమైనటువంటిది మానవ జన్మ. ఆ, మానవ జన్మకు అతీతమైనటువంటి పరిపూర్ణం తెలియబడిన తర్వాత ఆ, చూడండి, రూమ్ లో అన్ని ఇప్పుడు ఎంతో మంది వచ్చి కాపురం చేస్తూ ఉంటారు, కానీ రూమ్ కి వీళ్ళకి సంబంధమే లేదు, వీళ్ళ మనస్తత్వానికి రూమ్ కి సంబంధమే లేదు. ఉమ్, కానీ ఇంట్లో పిల్లలు కలిగారు అంటే ఇల్లు పిల్లలు కనింది అని కాదు కదా. అవును. ఇంట్లో ఎక్కడ తీర్థం ఆడింది, హాస్పిటల్లో తీర్థం ఆడింది అంటారు, కానీ ఇది భార్యాభర్తలకు సంబంధించిన విషయం, పిల్లలు హాస్పిటల్కి సంబంధించింది కాదు. అవునండి. అదే విధంగా అది అన్నింటికీ కారణమైనట్టు అంటే అర్థం ఏంటంటే ఆ పరిపూర్ణాన్ని తెలుసుకోవడం వల్లే మనం ఇన్ని వందల రోజులుగా జ్ఞాన యజ్ఞాన్ని అభ్యాసనం చేస్తున్నామని అర్థం. ఉమ్, అంతేనండి, అంతేనండి. చూడండి, ఇప్పుడు పరిపూర్ణ అచల ధ్యానం అట్ట చేయాలని నేను చెప్పాను, అట్ట చేయాలి. ఉమ్, ఈ రూపమునే మనస్సున ధ్యానించి ఓ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు, ఇంతకు ముందు చాలా మంది మీ గురువు మా గురువు లాంటి వాళ్ళు చాలా మంది ఉమ్, విఘ్న పురుషులు, ఆ, శివరామ దీక్షితులు లాంటి వాళ్ళు ఉమ్, వాక్కు చేత కూడా దాన్ని ఉచ్చరించారు. ఉమ్, అదే పూర్వమేవ నిరాలంబం ఆగ్నేయ నిర్గుణం కదా దక్షిణే నిత్య శుద్ధంచ నైరుత్య నిరుపద్రవం. మరి ఉత్తరేచ నిరాకాశో ఈశాన్యం నిర్మలో భవేత్, ఊర్ధ్వమేవ నిరాకారం అధశ్చ నిర్వికారక అంతర్బహిశ్చ సర్వత్ర అచలోయం సనాతన అని నా మాటలతో చెప్తున్నాను, గాని మాట లేని దాన్ని మాటతో చింతించి మాట లేని దాన్ని మాటతోనే తెలుసుకోవాలా. ఉమ్, తత్ రూపియగు బ్రహ్మకు ఉమ్, ఏం క్లారిటీ అండి, ఏం క్లారిటీ అండి. ఆ, తత్ రూపియగు బ్రహ్మ అంటే ఇక్కడ పరిపూర్ణ పరబ్రహ్మకు, ఉమ్, ఇక్కడ పరిపూర్ణ పరబ్రహ్మ ఎవరు అంటే గురువు అండి. ఆ, ఊరికే మనం ఊహించేది కాదు. ఉమ్, సాజన్మ సాకార సద్గురుమూర్తి మనకు ఎవరైతే ఇది తెలియజేశారో ఉమ్, ఆ తలపల మణిరత్నం గారు, ఆ యొక్క అర్జునుడికి అయితే శ్రీకృష్ణ పరమాత్మ, ఉమ్, రమణ మహర్షికి అయితే ఎవరు బనిలే తానే. ఉమ్, కాబట్టి ఆ యొక్క తత్రూప్యగు బ్రహ్మ అంటే సాజన్మ సాకార సద్గురుమూర్తి యగు అచల పరిపూర్ణ గురుమూర్తి అయినటువంటి కావూరి నాగేశ్వర ప్రసాద్ గారికి ఉమ్, మన ఈ కర్మలన్నీ కూడా ఫలసహితముగా అర్చితమగుగాక. ఉమ్, అక్కడ చావత్తుకి పావత్తుకి చాలా తేడా ఉంది. ఉమ్, అర్పితమగుగాక అంటే నేను అర్పించినట్టు అవుతుంది, ఉమ్, అర్చితమగుగాక అంటే నేను లేనిదని నాకు తెలియబడుగాక. అర్చితం, అర్చితానికి అర్పితానికి అంత డిఫరెన్స్ ఉంది. ఓకే అండి. అర్పితం అంటే నేను అర్పించానని, అవును గురుగారు. ఆ, అర్చితము అంటే అచల పరిపూర్ణ గురుమూర్తి సూచన అయితే నేను లేదని తెలుసుకున్నానని. I see. ఓకే గురుగారు. ఆ, ఆ ఊరి నాగేశ్వర ప్రసాద్ లేవని తెలుసుకున్నావు, నువ్వు ఎప్పుడు ఉన్నావు. ఆ, అది చూడండి. అర్పితం, అర్చితం. ఇక మనము భోగించుటకు వీటిలో ఏ మాత్రం మిగిలి ఉండకుండుగాక. ఉమ్, మనసుంటే అనుభవించేది ఉంటది, మనసే లేదు కదా, ఏం అనుభవిస్తాను చెప్పండి. అవును. ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి ఒక పదం చెప్పి ముగిస్తానండి. ఉమ్, మనము భోగించుటకు వీటిలో ఏ మాత్రము మిగిలి ఉండకుండుగాక అన్నాడు కదా. ఉమ్, ఆ ఏ మాత్రము పక్కన కర్త అని రాసుకోండి, సరిపోతుంది, సింపుల్. ఆ, ఆ, ఏ మాత్రము కర్త మిగిలి ఉండకుండుగాక. ఏ మాత్రం కర్త మిగిలి ఉంది కాక. ఓకేనండి. ఆ, ఉండకుండుగాక. ఆ, కర్త ఉంటే వాడు మళ్ళీ జన్మలకు పనికి వస్తాడు, వాడు ఆ, ఉమ్, బాగుందండి. ఉమ్, అవును. ఇక ఈ రోజు జరిగినటువంటి తత్పద సందర్శనంతో ఉమ్, అచల పరిపూర్ణ పరబ్రహ్మ అనుభవం మీలో ఉండదని మాకు ఇప్పుడే తెలిసిందండి. ఆ ఊరి నాగేశ్వర ప్రసాద్ పరిపూర్ణుడు కాదు, ఉమ్, పరిపూర్ణుడే కావుడు నాగేశ్వర ప్రసాద్ రూపంలో వచ్చి జ్ఞాన యజ్ఞంలో పరిపూర్ణాన్ని బట్ట బయలు చేసేస్తా ఉన్నాడని మనం అనుకుందే కదా, ప్రతి వాళ్ళు అంతే కదా. శ్రీకృష్ణ పరమాత్మ అంతేనండి, ప్రతి వారిలో పరిపూర్ణాన్ని చూసేవాడు పరిపూర్ణుడే కదా. అంతే గురుగారు. అలా జ్ఞానయజ్ఞ ప్రత్యక్ష శ్రోతలంతా కూడా భవిష్యత్తులో గాని ముందు గాని ఎప్పుడు గాని కర్త మిగిలి ఉండకుండా చేసుకుందురుగాక. ఉమ్, మిగతా వివరం తర్వాత చూద్దామండి. అలాగే. లేనిది లేదు లేదు,
ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనయ్యా. మోక్షాభిలాషులైతే స్వార్థము లేశ మాత్రము లేకను, యజ్ఞదాన తపములు తద్భావ సహితంబుగా చేతురు. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను గదా. సద్గురాత్మ మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజఋషికి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖ బాపిన వెంకటేశ
పరమేశ్వరవదూతకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలినట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురువు గారికి ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.